ఈ పోడు భూమి పట్టాలలో ఒక బృహత్తరమైన కార్యక్రమం మా జారే ఆదినారాయణ ఎమ్మెల్యే గారు ఆలోచించి మా ఊరిని పైలట్ ప్రాజెక్టుగా ఎంచుకొని పోడు భూమి పట్టాదారులలో ఒక బోర్ సిస్టమ్ పెట్టేసి సోలార్ ప్యానెల్తో మోటార్ పెట్టేసి ఒక 6 లక్షల వ్యయంతో ప్రతి ఒక్క రైతుకి పంట పండించుకునే అవకాశం కల్పించుకోవడం ఏదైతే ప్రోగ్రాం కోసం 10వ తారీఖు ఏదైతే అనుకున్నామో దానిని కేంద్ర ప్రభుత్వంలో ఈ పథకంలో కొద్ది గొప్ప కంట్రిబ్యూషన్ ఉంది కాబట్టి ఇప్పుడు ఇండియా పాకిస్తాన్ వార్ యుద్ధ వాతావరణ నేపథ్యంలో ఈ మే 11వ తారీఖు వరకు కేంద్ర ప్రభుత్వం ఎలాంటి పథకాలు కానీ ఏది కానీ మొదలు పెట్టొద్దు అని ఒక నిబంధన పెట్టడం వల్ల ఈ 10వ తారీఖు ఇక్కడ బెండాలపాడులో జరగాల్సిన ప్రోగ్రాంని నిలిపివేయడం జరిగింది. ఆ రోజు ప్రోగ్రాంలో ఇక్కడ ఏం చేయాలనేది నిన్న జరిగిన బట్టి గారి ప్రోగ్రాం అదే 10వ తారీఖు అశ్రాపేటలో 6 సబ్స్టేషన్లు ఏదైతే ఓపెన్ చేయాలని జరిగిందో నిన్న ఆ శిలాఫలకాన్ని కూడా ఇక్కడే ఓపెన్ చేసి ఒకే చోట ఉప ముఖ్యమంత్రి గారి ప్రోగ్రాం ఏర్పాటు చేయడం జరిగింది. కాకపోతే అది కేంద్ర ప్రభుత్వ నిబంధనలకు లోబడి చేయకూడదన్న ఉద్దేశంతో ఆపడం జరిగింది. ఈ నెల 18వ తారీఖు రాష్ట్ర వ్యాప్తంగా తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి చేతుల మీదుగా ఈ పోడు భూమి పట్టాల్లో బోరు పంపిణీ కార్యక్రమం అనేది అఫీషియల్ గా అధికారికంగా మొదలు పెడతామని చెప్పేసి నిన్న బట్టి గారు చెప్పారు. అదే సమయంలో అదే స్టేజ్ లో ఉండి మా ఎమ్మెల్యే ఆదినారాయణ గారికి చెప్పి 20వ తారీఖు కానీ ఈ నెల ఎమ్మెల్యే ముఖ్యమంత్రి గారి ప్రోగ్రాం అయిన తర్వాత నీ నియోజకవర్గంలో వచ్చి నేను మళ్ళీ అదే ప్రోగ్రాం చేస్తా అని మా ఎమ్మెల్యే గారు గెలిచిన కాడి నుంచి ఈ రోజు వరకు కూడా ఏ రోజు కూడా ఒక్క పూట ఇంటికాడ రెస్ట్ తీసుకున్న పాపాన పోలా. పేద ప్రజల కోసము పార్టీలు చూడకుండా కులాలు చూడకుండా విద్య కోసం కానీ వైద్యం కోసం కానీ వచ్చిన ప్రతి వ్యక్తికి ఆయన అందరికీ సాయం చేసుకుంటా పోతుంటే ఒక అభివృద్ధి పదంలో వెళ్తున్నప్పుడు సహకరించండి. ఏదైనా లోటుపాట్లు ఉంటే చెప్పండి, మేము ఉండాలని స్వీకరిస్తాం. ప్రతిపక్షం ఉండాలి. ఎలా ఉండాలి? మీరు ఇలా చేస్తున్నారు, దాంట్లో కొద్దిగా సరి చేసుకోండి, పలానా వ్యక్తికి రాలేదు వాని కొద్దిగా చూడండి, ఇలా ఉండాలి. ఈ గిరిజన బిడ్డలు పోడు భూముల్లో సాగు చేసుకొని దానితో పాటు అడవిని కూడా డెవలప్ చేసుకొని కండిషన్ కూడా పెట్టారండి. ఇక్కడ వరి పొలాలు పండించుకోవాలా, మిర్చి పండించుకోవాలని కండిషన్ లేదు. ఓన్లీ మీకు చెట్లు పెరగాల, అటవీకి ప్రాంతానికి కలుపుకొని ఉంది కాబట్టి ఒక అభివృద్ధి పదంలో అడవి పెరిగినట్టుంటుంది. పామాయిల్ కానివ్వండి, మామిడి తోటలు కానివ్వండి, కొబ్బరి మొక్కలు కానివ్వండి, అది అడవితో సంబంధంగా ఉంటుంది కాబట్టి డ్రిప్ సిస్టమ్ పెట్టి వాళ్ళు పెంచితే ఇటు అడవి అభివృద్ధి చెందిద్ది, ఇటు పేద రైతు కూడా 3 పూట్ల అన్నం తింటాడని ఒక మంచి ఆలోచనతో పథకం